ఈరోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంఈపీ రైతు బజార్లో మార్కెట్ ఇంటర్వెన్షన్ గురించి, అంటే రైస్ రేట్లు బయట మార్కెట్లో అధికంగా ఉండడం వల్ల ప్రజలు ఇబ్బంది పడడం చూసి ప్రభుత్వం వారు వినూత్నమైన ఆలోచన చేసి ఈ రైస్ అన్నది ఇక్కడ ఎంఈపీ రైతు బజార్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఒకటి స్టీమ్డ్ రైస్ చూసినట్టయితే మనకి 52 రూపాయలకి కేజీకి ఇవ్వడం జరుగుతుంది. ఇది మన బయట మార్కెట్లో చూసినట్టయితే ఇంకా అధికంగా కూడా అమ్ముతున్నారు. అలాగే రా రైస్ చూసినట్టయితే మనకి కేజీ 50 రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎవరైతే రైస్ కార్డు ఉంటుందో రైస్ కార్డుకి 10 కేజీలు ఇవ్వబడుతుంది. 10 కేజీలు ఇచ్చిన తర్వాత మళ్ళా ఆ డేట్ తర్వాత మళ్ళీ రావాలి. సర్టెన్ డేట్ ఉంటుంది, ఆ డేట్ తర్వాత రావాలి. రైస్ కార్డు కంపల్సరీగా రైస్కి వచ్చిన వాళ్ళందరూ కూడా రైస్ కార్డు తీసుకొని రావాలి. రైస్ కార్డు తీసుకొచ్చిన తర్వాత మనకి ప్రభుత్వం వారు ఒక యాప్ ఇచ్చారు. ఆ యాప్లో మేము ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే 10 కేజీల బియ్యం అన్నది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ రైసు సద్వినియోగాన్ని మొత్తం అందరూ కూడా వినియోగించుకోవడానికి కోరుతున్నాం. అయితే ఎటువంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా మన ఎంఈపీ రైతు బజార్లో కౌంటర్లో ఈ రైస్ అన్నది అమ్మడం జరుగుతుంది. పర్ మంత్ 10 కేజీలు. ఓన్లీ రైస్ కార్డు, వైట్ రైస్ కార్డుకే ఇది వర్తిస్తుంది. కావున వైట్ రైస్ కార్డు అందరి దగ్గర ఉంది మ్యాక్సిమమ్. కాబట్టి అందరూ కూడా తెచ్చుకొని ప్రతి రైతు బజార్లో కూడా మనకి ఓపెన్ జరిగే, ఒక ఎంఈపీ రైతు బజార్లోనే కాదు, ఈ రోజు 7 రైతు బజార్లో కూడా మనకి ఈ కౌంటర్లన్నీ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఎవరికి ఎక్కడైతే దగ్గరకుంటుందో ఆ దగ్గర ఉన్న రైతు బజార్లో అందరూ కూడా మీరు వైట్ రేషన్ కార్డు తీసుకొని వెళ్ళి మీ నెంబర్ ఎంటర్ చేసుకొని ఒక మంత్లో ఒక 10 కేజీలు మంచి రైసు, సన్న బియ్యము, మంచి క్వాలిటీ రైసు ప్రభుత్వం వారు సప్లై చేశారు. కాబట్టి 52 రూపాయలు స్టీమ్ రైసు, రా రైస్ అయినట్టయితే 50 రూపాయలకే కేజీ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. 2 రకాలు ఉన్నాయి. అదే 2 రకాలు చెప్తున్నాను కదా. ఒకటి స్టీమ్ రైస్ 52 రూపాయలు కేజీ, 2 రా రైస్ 50 రూపాయలు కేజీ. స్టీమ్ రైస్ అన్నది ఏంటంటే మనకి అన్నం చూసినట్టయితే అలా నిలబడుతుంది. అంటే ఎలాగంటే మనకి అన్నం చాలా చక్కగా ఉంటుంది. అదే రా రైస్ చూసినట్టయితే కొంచెం మనకి రఫ్గా ఉంటుంది. అందుకనే దానికి దీనికి ఒక 2 రూపాయల వ్యత్యాసం అనేది పెట్టారు. అది పెద్ద వ్యత్యాసం అయితే కాదు. ఎవరికి నచ్చిన రైస్ వాళ్ళు తినొచ్చు. కొంతమంది రా రైస్ వాడుతున్నారు ఇప్పుడు ప్రస్తుత కాలంలో, కొంతమంది స్టీమ్ రైస్ వాడుతున్నారు. కాబట్టి ప్రజలు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ 2 రకాలు కూడా ప్రభుత్వం వారు మనకి సప్లై చేస్తున్నారు. గవర్నమెంట్ గారు ఆదేశం ఎవరికి అన్నారం చేశారు. అది చాలా మొత్తం సూపర్ నామని. వైట్ కార్డు మిస్ అయితే, వైట్ కార్డు ఏ కారణం చేస్తారో మీరు మిస్ అయితే ఆధార్ కార్డు నెంబర్ తో మేము యాప్ లో ఫీడ్ చేసుకుంటే వైట్ కార్డు చాలు డీటెయిల్స్ వస్తాయి. ఆ రకంగా కూడా మేము ఇస్తాం. వైట్ కార్డే పట్టుకొని రావాలని లేదు, కానీ ఆధార్ కార్డు డీటెయిల్స్ తోని వైట్ కార్డు ఓపెన్ అవుతుంది. యాప్ గవర్నమెంట్ సివిల్ సప్లై యాప్ మాకు ఏర్పాటు చేశారు. ఆ యాప్ లో మీ ఆధార్ కార్డు నెంబర్ కొడితే మీ వైట్ కార్డు డీటెయిల్స్, మీ ఫ్యామిలీ డీటెయిల్స్ వస్తుంది. దాని ప్రకారం మీరు 10 కేజీలు బియ్యం మీరు సద్వినియోగం చేసుకోండి 1 మంత్ అంతా. ఈ మధ్యలో మళ్ళీ ఏదైనా గవర్నమెంట్ ఏమైనా చేంజింగ్ చేసి బాగుంది అంటే మళ్ళీ ఏదైనా పెంచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు గతంలో ఉన్న రేట్లకి ఇప్పుడు రేట్లకి ఏమైనా ఉన్నాయి. గతంలో 42 రూపాయల నుంచి స్టార్ట్ అయిన రైస్ ఇప్పుడు 62 రూపాయలు, 20 రూపాయలు పెరిగింది. దానివల్ల ఇప్పుడు 62 రూపాయలు, 65 రూపాయలు పెట్టి కొండ ఇబ్బంది అవుతుంది అని 52 రూపాయలకి మనం బిర్యానీ వండుకోవచ్చు. అలాంటి బియ్యాన్ని గవర్నమెంట్ సప్లై చేస్తుంది. అది కూడా గవర్నమెంట్ మిల్లులతో మాట్లాడి సివిల్ సప్లై వాళ్ళు ఈ అందరూ కూటమి ప్రభుత్వం మొత్తం అంతా దీన్ని ఒక రకంగా అన్ని కూడా ఏర్పాటు చేసుకొని చెందుకొని పేదలకి ఉపయోగపడేలాగా చెయ్యాలనే ఉద్దేశం మీద ఈ రకంగా ముందుకు వచ్చింది. మాకేమైనా బియ్యం కావాలంటే ఒక 10 కేజీలు 20 కేజీలు అలా మేము తీసుకోవచ్చు. రాదు. ఓన్లీ వైట్ కార్డు ఉన్న వాళ్ళకే వస్తుంది. కానీ వైట్ కార్డు జోబులో పెట్టుకొని రావక్కర్లేదు. మీ మొబైల్లోనే మీ ఆధార్ నెంబర్ ఉంటే చాలు. ఆధార్ నెంబర్ మేము సివిల్ సప్లై ఇచ్చిన యాప్ లో మేము కొట్టుకుంటే మీ ఫ్యామిలీ డీటెయిల్స్, వైట్ కార్డు డీటెయిల్స్ వచ్చేస్తుంది. ఆ వైట్ కార్డు డీటెయిల్స్ ఉంటే మేము కంపల్సరీ యాప్ లో మీకు ఇస్తాము. మేము ఇచ్చిన యాప్ లో మీకు 10 కేజీలు ఇచ్చినవి మేము మన రేషన్ డబ్బులు ఎలా నమోదైందో అలా నమోదవుతుంది. ఇది మళ్ళీ మన గుంటూరు తాలూకు స్టేట్స్ లోనే అమ్మని మొత్తం ఎంతమంది జనాలు పట్టుకెళ్లారు, ఎంతమంది జనాలు లబ్ధి పొందారు, ఏ రోజుకి ఆ రోజు డీటెయిల్ గా ఇక్కడ మనకి కలెక్టర్ ఆఫ్ సివిల్ సప్లై దగ్గర నుంచి అప్ టు డేట్ వెళ్తూ ఉంటది. దీనివల్ల జనాలు ఎంతమంది దీన్ని ఉపయోగించుకున్నారు, ఎంతమంది లబ్ధి పొందారు ఏంటన్నది మన గవర్నమెంట్ సాటిస్ఫాక్షన్ గా ఇంకా ముందుకు తీసుకెళ్తుంది. ఎక్కువ మంది మీరు అందరూ వచ్చి
దీన్ని తీసుకోవడం వల్ల గవర్నమెంట్ ఇంకా ముందుకు ఏదైనా కార్యక్రమాలు చేయడానికి బాగుంటది. మొత్తం విశాఖపట్నంలో 7 కౌంటర్లు ఓపెన్ అయ్యి ఓపెనింగ్ కూడా స్టేట్ మిల్లర్స్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఉన్నాయి కౌంటర్లు. ఈ యాప్ అన్నారు కదా, యాప్ పేరు ఏంటి? ప్రజా యాప్ ప్రజా యాప్ మీరు మామూలుగా వస్తే మా కౌంటర్ లో ఉన్న మా అబ్బాయి చూపిస్తారు. ఆ యాప్ లో మీ నెంబర్ కొడితే మీరు ఫీడ్ అయిపోతుంది. ప్రతి రోజు కూడా డైరెక్ట్ సీఎం గారికి ఆఫీస్కి వెళ్తాయి. ఇది అప్డేట్ అంతా వెళ్ళిన ఈ ప్రాసెస్ లో మన దగ్గర 2 రకాల రైస్ ఉందంట. 2 రకాల రైస్ లో తేడా ఏంటి? ఒకటి స్టీమ్, ఒకటి రా రైస్. స్టీమ్ అనేది 52 రూపాయలు, రా రైస్ అనేది 50 రూపాయలు. స్టీమ్ రైస్ అంటే మనం అందరూ జనరల్ గా వాడేది స్టీమ్ రైస్ వాడతారు జనాలు. అది స్టీమ్ రైస్ 52 రూపాయలు. క్యారేజీల కాటికి చక్కగా వాళ్ళకి బాగుంటది ఉద్దేశం స్టీమ్ వాడతారు. ఆరోగ్యపరంగా అయితే 50 రూపాయలు రా రైస్ మంచిది. కానీ మన జనాలు ఎక్కువ 52 రూపాయల రైస్ వాడతారు కాబట్టి జనాలకు అనుకూలంగా ఉండేలాగా జనాలు ఏది వాడతారో వాళ్ళు తెలుసుకుని దాన్ని ఏమని అది ఏర్పాటు చేశారు. ఈ 50 రూపాయలది కూడా మంచి రైసే. అది కూడా మంచి రైస్ బాగుంటది. క్యారేజీలకి అన్నిటికీ బాగుంటది. ఏ ఇబ్బంది రాదు. మంచి రైసే సప్లై చేస్తున్నారు. ఇది ఇప్పటి వరకు ఎలా ఉందో కానీ ఇప్పుడు నుంచి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ రైస్ అయితే మాత్రం బిర్యానీలా టేస్ట్ అని మీరు అన్నారు. బిర్యానీ వండుకోవచ్చు, అంత బాగుంటది ఈ రైస్. సన్న బియ్యం అన్నం కూడా అవుతుంది. వాటర్ కూడా 1-2 వేసుకోండి. చక్కగా మామూలుగా మీరు కొట్ల మీద కొన్న బియ్యం ఏ రకంగా మీరు వండుకుంటున్నారో ఆ రకంగా వండుకోండి. ఎక్సలెంట్ గా ఉంటది. ఏ విషయంలోనూ చూడక్కర్లేదు. టేస్ట్ పరంగా అన్ని బాగుంటాయి. ఒకవేళ మీకు ఆ యాప్ మీరు ఫీడ్ చేసుకుంటారంటే ఇక్కడ ఎస్టేట్ ఆఫీసర్ దగ్గరికి వస్తే మీకు ఇస్తారు. అందులో మీరు ఏమైనా కామెంట్స్ పెట్టాలంటే పెట్టుకోవచ్చు కూడా. అదే కామెంట్స్ విషయానికి వస్తున్నాం. ఇప్పుడు బాగుందంటే బాగున్న కామెంట్స్ వస్తాయి. కొంతమంది బాగున్నా కూడా ఇప్పుడు మీరు అన్నారు బిర్యానీ చేసుకునేంత బాగుంటాయి. మరి ఆ కింద ఏదైనా తప్పుడు కామెంట్స్ వస్తే అంటే టేస్ట్ చేసి నచ్చలేని వాళ్ళు అనుకుంటారా, ఇంకెవరైనా పెట్టే అవకాశం ఉన్నాయా? ఇప్పుడు అందరి కళ్ళు ఒక రకంగా ఉండదు. ప్రతి కళ్ళు కూడా మంచిగా చూస్తారని అనుకోకూడదు. చెడుగా చూసి మనుషులు చెడుగా చూస్తారు. వాళ్ళ కళ్ళు వాళ్ళ ఉద్దేశాలు. కానీ మనం ఏం చెప్పగలం? చేత ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టడం బాగానే ప్రవేశపెట్టింది. మంచి క్వాలిటీ, మంచి రైస్. అది సద్వినియోగం చేసుకొని చెందుకోవడానికి వంకలు పెట్టే వాళ్ళు ఏ రకంగానే వంకలు పెడతారు. దాని గురించి మనం పట్టించుకోకూడదు. అయితే ఒక్క మాటలోనే కూటమి ప్రభుత్వం ఆలస్యమైనా కూడా అన్ని చేసుకెళ్తున్నారు. ఆలస్యమైనా సరే అన్ని చేసుకుంటారు. మరి మా రైస్ విషయంలో చేసుకెళ్తుందండి.